నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం విఠలేశ్వర్లో దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్న తల్లినే చంపేశాడో యువకుడు. కొడుకు మనాజీ తాగుడుకు బానిసై నిత్యం తల్లిని వేధించేవాడు. రాత్రి కూడా తాగి వచ్చి తల్లి భూమవ్వను కొట్టాడు. తలను గోడకు బాదడంతో తీవ్ర గాయాల పాలై ఆమె మృతి చెందింది. ఆ తర్వాత ఇంట్లోని పాత బట్టలతో వృద్ధురాలి మృతదేహాన్ని కాల్చివేశాడు. కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. దీంతో కళ్ల ముందు ఇంత ఘోరం జరుగుతున్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మనాజీని అరెస్టు చేశారు. మా మామ వచ్చి చెప్పింది ఇట్లా చనిపోయింది చేసినాము చెప్పినాము. పోయినాము మొత్తం బయట వేసినాము చూసినాము, ఎట్లా వేసిందో చూసినాము. మొత్తము పట్టుకొచ్చి రాంగా కింద వేయగా మొత్తము తలకు మొత్తం దెబ్బ తాకింది. తలకు అట్లా దెబ్బ తాకింది చూసుకున్నాము. అగ్గి పెట్టేసిండు చేసిండు. మేము అందరు చెప్పుకున్నాం చేసుకున్నాం, బయట కూర్చున్నాము. మాకు కూడా చంపేస్తున్నారు, మాకు బతకని అన్నారు, చెయ్యనియరు. మాకు ఎవరైనా అడ్డం వచ్చిందనుకో మీకు చంపేస్తామని అన్నారు. అయితే మేము ఎవరు కూడా వెళ్ళలేము, మేమేం పక్కకున్నాము. అయితే మూడోసారి కూడా అగ్గి పెట్టేసిండు. మేము మూడోసారికి ఫుల్ కాలి అగ్గి పెట్టేటప్పుడు ఫస్ట్ టైం నీళ్ళు పోసినాము, కొంచెం కాళ్ళు కడిగినాయి. మళ్ళీ సెకండ్ టైం అగ్గి తలకు పెట్టినప్పుడు నీళ్ళు పోసినప్పుడు కాలిపోయింది. అప్పుడు అంటే ఎవరికి రానినప్పుడు కాలిపోయింది. మేము అప్పుడు మూడో దానికి అందరూ వెళ్ళిపోయింది. మేము ఎగ్జాక్ట్ ఇక్కడనే పండుకున్నాము బయట.